రవీంద్ర భారతిలో గ్రాండ్గా జై జవాన్ జై కిసాన్ జై కళాకారు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ పేస్ట్ లయన్ కేవి రమణారావు, ఫౌండర్ ప్రెసిడెంట్ జై జవాన్ జై కిసాన్ జై కళాకారు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఏబీసీ ఫౌండేషన్ అప్లికేషన్ సర్టిఫికేట్స్ బై ద కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెక్కిలం సుధాకర్ గారు, మ్యారేజ్కి డైరెక్టర్కి చెక్కిలం అసోసియేట్స్ శ్రీ వల్లూరి విజయ్ కుమార్ గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీమతి మాధవిరెడ్డి గారు, ఫేమస్ టీవీ యాక్టర్ శ్రీ కిరణ్ గారు, ఫిలిం హీరో మిస్ అండ్ మిస్టర్ డాక్టర్ సైక్ ఫరద్ బాబా, తిరుపతి శ్రీ ఎస్ఎస్ రాజా గారు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా ఇన్ఫ్రా డెవలపర్స్, నాటి గురువులు నాట్య నట నాట్యాచారి చారిణి శ్రీమతి జయలక్ష్మి శ్రీనివాస్ గారు, జయలక్ష్మి సంగీత నాట్యాలయ మ్యూజిక్ టీచర్ శ్రీమతి కృష్ణప్రియ, రోజాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కటానిక్ క్లాసిక్. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ నాటి గురువులు నృత్యాలతో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని అలరించారు. పేరు అనుష, మా ఇన్స్టిట్యూట్ పేరు అరుణాంజలి నాట్యాలయం. నా కిడ్స్ స్ట్రెంత్ వచ్చేసి 30 స్టూడెంట్స్ అండ్ మా బ్రాంచ్ వచ్చేసి జేఎన్టీయూ అడ్డగుట్ట. అండ్ మా ఇన్స్టిట్యూట్ ప్రారంభం అయ్యింది ఇయర్స్ వచ్చేసి 5 ఇయర్స్ అండి. అండ్ ఇవాళ భరత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళది చాలా మంచిగా ప్రోగ్రామ్ అయిందండి. అండ్ గుడ్ ఆర్గనైజేషన్. మీ యొక్క స్టూడెంట్స్ ఏమేమి పర్ఫార్మెన్స్ చేశారు? మా స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ టీమ్ ఇండియన్ రాగా సాంగ్ అండి, అండ్ సెకండ్ టీమ్ ఆంగికం బోనం, థర్డ్ టీమ్ బోశంబో శివశంభో సాంగ్. మేడం మీ యొక్క అంటే పర్ఫార్మెన్స్ ఎట్లాంటి డ్యాన్స్ క్లాసెస్ మీరు నేర్పుతున్నారు? ఓన్లీ భరతనాట్యం అండి. ఎన్ని ఇయర్స్ నుంచి మేడం? 5 ఇయర్స్. ఓకే, మీరు అంటే ఎక్కడన్నా ఏదైనా చదువుకున్నారా లేకపోతే మీకు నేను తిరుపతి డాన్స్లో డిగ్రీ చేశాను. ఏ యూనివర్సిటీ వెంకటేశ్వర? సాయి ఇండస్ట్రీ అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది నడుపుతున్నారు మేడం? నాది ఎక్స్పీరియన్స్ 9 ఇయర్స్. ఓకే, అంటే ఇంతకుముందు ఏమైనా పర్ఫార్మెన్స్ ఏదైనా చేశారా? చేశానండి. ఏమైనా అవార్డ్స్ కానీ జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఏమైనా వచ్చినాయి మేడం? బాలభారతి అవార్డు వచ్చింది అండ్ గీతా ఆర్ట్స్ అవార్డు వచ్చింది. స్టూడెంట్స్కి మీరు ఏమి ఇస్తారు సందేశం చెప్పండి మేడం, భవిష్యత్తులో నేర్చుకునే వాళ్ళు? స్టూడెంట్స్కి అండి ఇంకా బాగా పర్ఫార్మెన్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ బాగా చేశారు అండ్ నా పేరెంట్స్ కానీ నా స్టూడెంట్స్ కానీ బాగా కోఆపరేషన్ చేశారు. ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఫర్ అస్. అనుష. రవీంద్ర భారతిలో మా పిల్లలు కూచిపూడి డ్యాన్స్ పార్టిసిపేట్ చేసినందుకు, నృత్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారత్ అకాడమీ నుంచి రమణ సార్ గారు కనెక్ట్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూర్చుని నాట్యము, శివుడు సాంగ్స్, గురువుల సాంగ్స్ ఇవన్నీ చేసినందుకు మాకు చాలా హ్యాపీ. ఇంకా ఎన్నో చేయాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, పిల్లలందరూ కూడా ఎంతో బాగా పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళ ఇంకా నేను నడిపించాలి, ఇంకా బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ తోడు నేను ఉండాలని కోరుకుంటూ ఆపించాను. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం ఈ ఇన్స్టిట్యూట్ పెట్టి? మనకి ఇన్స్టిట్యూట్ పెట్టేసి 2015లో స్టార్ట్ చేసాము. అంతకుముందు నుంచి చిన్నగా చెప్పేవాళ్ళం కానీ 2015-16 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు మీ దగ్గర స్టూడెంట్స్? 400 పీపుల్స్ నేర్చుకున్నారు, 400 మంది నేర్చుకున్నారు పిల్లలు. ఇంకా చేయాలని ఇంకా అవార్డులు ఏమైనా తీసుకున్నారా? జాతీయ అంతర్జాతీయ అవార్డు? అవార్డ్స్ అయితే వచ్చాయి. మళ్ళీ ఇంకా ఇప్పుడు అప్లికేషన్స్ ఇచ్చాము, సార్ వాళ్ళందరూ ఇస్తామని చెప్పారు. ఓకే, అవన్నీ చేయాలి, ఇంకా పిల్లలకి అందరికీ కూడా అవార్డ్స్ రావాలి, ఇంకా స్థాయికి వెళ్ళాలని. భవిష్యత్తులో కూచిపూడి గురించి మీరు ఒక సందేశం ఇవ్వండి పబ్లిక్కి. పబ్లిక్ అంటే మన కూచిపూడి నాట్యము ఇప్పుడు చాలా అప్పుడు కొంచెం పెద్దవాళ్ళు నేర్చుకొని పెద్ద కళాకారులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది కూచిపూడి. అన్ని డాన్సెస్ మన కూచిపూడి అని కాకుండా భరతనాట్యం, మోహిని, కథక్, వరుస ఇవన్నీ కూడా వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈరోజు ఎన్ని ఐటమ్స్ చేశారో డిఫరెంట్గా చేసి అందరూ కూడా చాలా ఎంత హ్యాపీ అంటే ఒక కన్నుల పండుగగా ఉంది. తెలంగాణలో రవీంద్ర భారతి ఎంత ఫేమస్ మీకు తెలుసు. మీ స్టూడెంట్స్ ఇక్కడ పర్ఫార్మ్ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. గురువుగా నేను ఏంటంటే పిల్లలు చేయడం వల్ల నేను ఈరోజు వచ్చి చూడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మాకు అందరూ సార్ మేడం వాళ్ళందరూ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అందరు ఇలా చేసి మాకు సపోర్ట్ చేసి మా పిల్లల్ని కూడా ఇలా ఏదైనా ఇంటర్వ్యూ చేస్తూ మా అమ్మని కూడా ముందుకు తీసుకెళ్తే చాలా
చాలా చాలా చెప్పండి అకాడమీ ఎక్కడ ఉంది ప్లేస్ దేవిశ్రీ చైతన్య లహరి అకాడమీ నేమ్ కూచిపూడి డ్యాన్స్ మ్యూజిక్ పటన్చేరు కృష్ణాపూర్ ఈరంగూడ మదినగూడ ధర్మపూర్ మీ పేరు మేడం? పద్మజ మంజుల పద్మజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మిస్టర్ రమణ గారు. యాక్చువల్లీ ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే కార్యక్రమం ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ మన ఇక్కడ రవీంద్ర భారతిలో ఈరోజు అనగా 20వ తారీఖు ఏప్రిల్ 2024 మరి ఉదయం 9 గంటలకి ఈ కార్యక్రమం మొదలైంది. ఈరోజు సాయంకాలం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతోమంది మరి సినిమాకి సంబంధించిన ప్రముఖులు అలాగే మరి ఎంతోమంది బిజినెస్ పర్సన్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ అలాగే ఎంతోమంది గురువులు వారి శిష్యులు అలాగే ఎంతోమంది పేరెంట్స్ మరి కొన్ని వందలాది మంది ఇక్కడ ఇచ్చేసి ఈరోజు జై జవాన్ జై కిసాన్ అనే ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ప్రోగ్రామ్ ఆపరేషన్ నుంచి మరొక చైర్మన్ ఉన్నటువంటి విజన్ వీవీకే చైర్మన్ వి విజయ్ కుమార్ అనే నేను మరి ఈ ప్రోగ్రామ్కి నేను కూడా ఒక గెస్ట్గా రావడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఈ రావణ గారు జై జవాన్ జై కిసాన్ అనే ఫౌండర్ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఈ ఎన్నో కార్యక్రమాలకి మమ్మల్ని ఇక్కడ అతిథులుగా ఆహ్వానించి సో ఈ కార్యక్రమాలకి మా సర్వీసెస్ కూడా ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా మాది బేసికల్గా చూసుకుంటే విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ఆర్గనైజేషన్ మాది. విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ మరి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మరి 2 రాష్ట్రాల్లో కూడా అటు విశాఖపట్నం నుంచి తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు అదేవిధంగా మన హైదరాబాద్కి వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ బ్రాంచెస్ వచ్చేసరికి నాగోలు అండ్ బియాపూర్ ఏరియాలో మన బ్రాంచ్లు విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి సుమారుగా మా సంస్థ గురించి చెప్పాలనుకుంటే ఒక మాటలు అంటే యాక్చువల్గా ఇది సందర్భం కానప్పటికీ కానీ మరి మా సంస్కృతిని నేను కూడా 2 మాటలు చెప్పాలనే ఉద్దేశంతో విజన్ వీవీకే హౌసింగ్ ఇండియా ఆర్గనైజేషన్ మరి 2014లో పుట్టింది. మరి ఈ రోజుకి సుమారు చూస్తుంటే 10 సంవత్సరాల కాలం అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో సుమారుగా ఒక పెద్ద ప్రాజెక్ట్స్ ఒక 50 ప్రాజెక్ట్స్ పైబడి సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసి ఈరోజు ఎన్నో వందలాది మంది వేలాది మంది మరి అడ్మినిస్ట్రేషన్ కానీ మార్కెటింగ్ స్టాఫ్ కానీ ఎంకరేజ్ చేసుకుంటూ ఎంతోమంది నిరుద్యోగి పర్సన్స్కి మరి ఉద్యోగాలు కల్పిస్తూ మరి ఎంతోమంది కస్టమర్లు లక్షలాది మంది కస్టమర్లు మనల్ని పెడుతూ సో ఎన్నో వేలాది ఎకరాలు మేము లేఅవుట్లుగా డెవలప్ చేసి మరి ఎంతోమంది మన ఇల్లు అనేది స్థలాలు అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలోనే మరి మన నిరుపేద టీవీ కళాకారులకి ఈ విజన్ వీవీకే సంస్థ నుంచి సుమారుగా 6 crores వాల్యుబుల్ అయిన ప్రాపర్టీ 100 మందికి ఫ్రీగా ఇళ్ల స్థలాలు అనేది విజన్ వీవీకే సంస్థ నుంచి ఈ మధ్య కాలంలో మరి ఇవ్వడం జరిగింది. సో అలాగే ఏంటంటే ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటూ సో మా సంస్థను అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో వందలాది మంది వేలాది మంది కస్టమర్లు మనల్ని పెడుతూ ఈ సంస్థ ముందుకెళ్తుంది. సో ఈ సంస్థని ప్రతి వ్యక్తి కూడా మరి ఆల్రెడీ సంస్థ పూర్తిగా తెలుసుకుని ఈ సంస్థ ఎంకరేజ్ చేసి ఎవరికైతే ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారో ఎవరైతే సమాజానికి మేలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఈ సమాజం ఎంకరేజ్ చేసి సో మరింత సపోర్ట్ చేస్తే ఆ ధైర్యంతో ఇంకా ఎన్నో వందలాది వేలాది సర్వీస్ కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతోమంది లక్షలాది మందికి మరి సేవ చేసుకునే అదృష్టాన్ని మరి కల్పించుకుంటూ మా ఇలాంటి సంస్థని ప్రతి వ్యక్తి కూడా ఆదరించాలి అని చెప్పేసి. సార్ మీరు చేసే వెంచర్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి రేట్స్ ప్రకారం ఎట్లున్నాయి సార్? యాక్చువల్గా మరి మా వెంచర్స్లో చూసుకుంటే మరి గజం 4,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు కూడా ఉన్నాయి. సో అందులో మరి ఆల్రెడీ ఈ మధ్య కాలంలోనే మరి ఎవరైతే టీవీ కళాకారులు ఉన్నారో వారికి నిరుపేదలైన వ్యక్తులకి ఒక్కొక్కరికి 100 గజాలు చెప్పి మేము ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి ఎంతోమంది మరి మా భక్తులు అలాగే ఎమ్మెల్యేస్ ఇలాంటి వాళ్ళ చేతుల మీదుగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మరి మాకు కస్టమర్కి కానీ కష్టజీవికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంస్థ నడుస్తుంది. ఇందులో భాగంగానే మరి సామాన్య మానవుడు కూడా అతి చేరువలో ఉంటే అంటే ప్రతి సంస్థ మినిమము ఏదో ఒక 10,000 రూపాయలు 20,000 రూపాయలు 30,000 రూపాయలు బడ్జెట్ అనుకుంటే మేము కేవలం ఒక 4,000 రూపాయలు 4,000 రూపాయలు వేసుకొని మేము కస్టమర్కి బ్లాక్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఎవరైనా ఉన్నారేమైనా అంటే మరి మా సంస్థను సంప్రదించినట్లయితే సార్ ప్రాజెక్ట్స్ కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇప్పుడున్న ఎట్లా నడుస్తుంది సార్? యాక్చువల్గా మరి ఈ నెల చూసుకుంటే రేపు 27వ తారీఖుని మరి మాగోల్లో అంగరంగ వైభాగంలో ఒక కొత్త బ్రాంచ్ అనేది మరి ఇక్కడ హైదరాబాద్లో దానికి సంబంధించిన 2వ బ్రాంచ్ అనేది అడ్మినిస్ట్రేషన్ పరంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదే మార్కెటింగ్ పరంగా చూసుకుంటే సుమారు 8 బ్రాంచ్లు మార్కెటింగ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్నో వందలాది మంది వేలాది మంది
మరి నిరుద్యోగులు ఇక్కడ ఉన్నారు. సో వారందరూ కూడా మేము ఉపాధి కల్పించి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి కొత్త ప్రాజెక్టుల విషయానికి వచ్చేసరికి భువనగిరిలోనే మరి ఆల్రెడీ ఇదే మంత్ ఎండింగ్ లోపల ఒక కొత్త ప్రాజెక్టు భువనగిరి నగర నడిబొడ్డులోనే సుమారుగా 200 విల్లాసు, అదేవిధంగా 70 ఎకరాల ఓపెన్ ల్యాండ్ ఏదైతే మన కొత్తగా కలెక్టర్ ఆఫీస్ భువనగిరిలో కలెక్టర్ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఒక 70 ఎకరాస్ వెంచర్ లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపే మరి సదస్సుపేటలో ఒక న్యూ ప్రాజెక్ట్ ఒకటి లాంచ్ చేయడం జరుగుతుంది, అద్వైత ఎన్క్లేవ్ అనే ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు కూడా మరి ఆల్రెడీ రేపు ఎంతోమంది ప్రముఖులు వచ్చి మరి ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి మా ప్రాజెక్ట్స్ని కూడా మీరు అంటే 100% డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో ఏదైతే కస్టమర్కి మేము మాటిచ్చామో సో మేము ఇచ్చే రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, డెవలప్మెంట్ కానీ, పార్కులు కానీ, సో అక్కడ ఉండే మరి ఒక లోపల ఉండే గెస్ట్ హౌసెస్ కానీ ఏదైతే డెవలప్మెంట్కి మేము ప్రామిస్ చేసామో 100% కూడా ఆ డెవలప్మెంట్ మేము కంప్లీట్ చేసి కంప్లీట్ అయిన తర్వాతే అప్రూవల్స్ వచ్చినాకే అప్రూవల్స్ అండ్ రేరా డెవలప్మెంట్. అంటే ఒక కస్టమర్ ఏదైతే ఒక ప్లాట్ కొనుక్కోవడానికి ఈ ప్లాట్ నేను ఇక్కడ కొనుక్కుంటే నా ప్లాట్ రూపాయికి రూపాయి పెరుగుతుందని ఆశిస్తాడో, సో అతను ఏ డెవలప్మెంట్ అయితే చూసి ఆలోచించి అక్కడ ప్లాట్ మీద యూజ్ చేస్తారో ఆ డెవలప్మెంట్ 100% కూడా మేము సైట్లో చూపించి మార్కెట్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎంతోమంది మార్కెటింగ్ మిత్రులు ఎంతో సహకారంతో ఈ సంస్థ 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది. సార్ మీ సైట్ విజిట్ చేయాలంటే కానీ మీరు ఏమైనా కాంటాక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా చెప్పగలరా? ఓకే, మేము ఎప్పుడు కూడా విజన్ సంస్థ డైరెక్ట్ బిజినెస్ ఎక్కువ చేయడం. సో కస్టమర్ దీనికి సంబంధించిన ఆల్రెడీ మాకు వెబ్సైట్ ఉంది, visionvvkhousing.com అని కొడితే వస్తుంది. అలాగే విజన్ హౌసింగ్ అని యూట్యూబ్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా తెలుస్తుంది. కానీ ఏదైనా ఉన్నదంటే మా మార్కెటింగ్ మిత్రుల ద్వారానే మేము వ్యాపారం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము డైరెక్ట్గా వ్యాపారం